రాష్ట్రంలో సంచలనం రేపుతున్న బండి భగీరథ్ ఫోక్సో కేసులో బాధితురాలు తల్లి విడుదల చేసిన ఒక ప్రెస్ రిలీజ్ ఇప్పుడు పెనుతుమారం రేపుతోంది. తన కూతురికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూనే కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఆమె తీవ్ర ఆరోపణ చేశారు. న్యాయం చేస్తారని నమ్మి వెళితే తమను బెదిరించి పంపించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై కూడా ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాధిత బాలిక తల్లి విడుదల చేసిన ప్రకటనలో ఈ కేసు వెనుక ఉన్న కుట్రలను, తమకు ఎదురైన వేధింపులను పోసగుచ్చినట్లు వివరించారు. 2025లో పరిచయమైన భగీరథ్ తన కూతురిని మానసికంగా లోబర్చుకున్నాడని, డిసెంబర్ 31న బలవంతంగా మద్యం తాగించి ఒకసారి మరోసారి అపార్ట్మెంట్లో లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు తన తల్లికి వివరించినట్లు ఆమె పేర్కొన్నారు. ఏప్రిల్ 23న సంగప్ప అనే వ్యక్తి ద్వారా బండి సంజయ్ను కలిశామని, కానీ ఆయన తమకు న్యాయం చేయాల్సింది పోయి దారుణంగా మాట్లాడి బెదిరించారని ఆమె ఆరోపించారు. మే 8న పేట్ బషీర్బాద్ స్టేషన్కి వెళ్తే పోలీసులు గంటల తరబడి వెయిట్ చేయించారని, ఎన్నోసార్లు బతిమిలాడాక ఫిర్యాదు తీసుకున్నారని తెలిపారు. తొలుత భగీరథ్కు బెయిల్ వచ్చేలా సెక్షన్లు పెట్టిన స్టేట్మెంట్ రికార్డ్ అయ్యాక సెక్షన్లు మార్చారని ఆమె వివరించారు. తాము పేట్ బషీర్బాద్ స్టేషన్లో ఉన్న సమయంలోనే కరీంనగర్ 2 టౌన్ పిఎస్లో తమపై భగీరథ్ కేసు పెట్టడం వెనుక ఉన్న కక్ష సాధింపును ఆమె ఎండగట్టారు. స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని కోరారు. తన కూతురి ఫోటోలు, ఐడెంటిటీని బయటపెట్టొద్దని మీడియాను, సోషల్ మీడియా వినియోగదారులను ఆమె చేతులు జోడించి వేడుకున్నారు. డాక్యుమెంట్ల కంటే తన కూతురు అనుభవించిన క్షోభ పెద్దదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఫోక్సో కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపి తన బిడ్డకు న్యాయం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.